వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొంతమంది సర్వేస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసాం. అయితే ఎక్కువ వినిపించిన పేరు కేకే సర్వేస్. సో ఆ సర్వేలో అయితే మన ఎలాగైతే చెప్పారో ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పారో సో ఎగ్జాక్ట్ గా ఇంచుమించు అలానే వస్తున్నాయి అనమాట. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సిరి. సో అంటే కేకే సర్వేస్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే టీడీపీ అంటే కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. మనం చూసాం కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూస్తున్నట్టయితే లెక్కింపులలో కూడా సీట్స్ వారీగా చూసుకున్నట్టయితే అలానే వస్తున్నాయి. సో దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంది అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది కదా. అంటే ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ అంటే మొత్తం ఏపీని అంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మెజారిటీ అనేది ఎవరికి కూడా పక్కా గవర్నమెంట్ ఫామ్ చేసుకునేది అవకాశం ఎవరికి కూడా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అంత మెజారిటీ రావటం కూడా చాలా అసలు అనే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఐపాక్ టీంతో డిస్కస్ చేసినాక ఏపీ మొత్తాన్ని దేశం మొత్తం చూస్తుంది అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు దేశం మొత్తం చూసింది. ఏపీ రిజల్ట్స్ ఎలా ఉందనేది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిప్పికొట్టడం జరిగింది. ఆయన చేసిన దుర్మార్గాలు అరాచకాలు ప్రజలైతే ఎంత ఇబ్బంది పడ్డారనేది అందుకే కసి మీద ఉండి ఓటు వేశారు. ఇంత పోల్ అవటానికి కూడా కారణం రీజన్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, వైసీపీ చేసిన అరాచకాల మూలానే ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం అనేది అయితే ఖచ్చితంగా ఒక ఆనందకరమైన వాతావరణం కూడా ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎంత తెలుగుదేశం క్యాడరే కానివ్వండి, జనసేన క్యాడరే కానివ్వండి, బీజేపీ క్యాడరే కానివ్వండి, రాష్ట్రం మొత్తం కూడా ఉత్సవం లాగా ఉంది, బ్రహ్మోత్సవమే ఎగ్జాక్ట్లీ. రైట్ మేడం. రైట్. ఇక్కడ చూస్తున్నట్టయితే వే2 న్యూస్ లో అయితే ఒక వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేయడంతో అంతా షాక్ అయ్యారు. అసలు ఈ సర్వే ఎక్కడిదని, దీనిని నమ్మలేమంటూ వైసీపీ నాయకులు విమర్శలకు దిగారు. కానీ ఆ సర్వే ఫలితాలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం వైసీపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కూటమి 153 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో ఆయన గురించి నెట్టింట్లో చర్చ జరుగుతుంది. సో మనం మాట్లాడుకున్నట్టే అనమాట. కేకే సర్వే ఏదైతే చెప్పిందో స్థానాల గురించి ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూద్దాము నెక్స్ట్. సో ఇక్కడ చూస్తుంటే మనకి కులాల వారీగా ఓటు జాబితా ఉంది, ఒకసారి చూడండి. కులాల వారీగా ఓట్ల జాబితా చూసుకుంటే ఎస్సీ 80% వైసీపీకి ఇచ్చేస్తే కూటమికి 20%, ఎస్టీ 70% వైసీపీకి చేస్తే 30% కూటమికి, ముస్లిం మైనారిటీ 70% వైసీపీకి చేసి 30% కూటమికి, క్రైస్తవులు 80% వైసీపీకి తీసుకుంటే 20% కూటమికి, కాపు సామాజిక వర్గం 10% వైసీపీకి. సో 90% కాపు సామాజిక వర్గం కూటమితో కలిసి పనిచేసింది. కమ్మ సామాజిక వర్గం 10% వైసీపీ తీసుకుంటే 90% కూటమితో కలిసి పనిచేసింది. క్షత్రియ రాజులు 10% వైసీపీకి కలిసి పనిచేస్తే 90% కూటమికి సపోర్ట్ చేసింది. బీసీ 40% వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే 60% కూటమికి సపోర్ట్ చేసింది. రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదనుకునేవాడు, రెడ్డిస్ మాకే సపోర్ట్ ఉంటుంది, సో రెడ్డిస్ కి నేను ఇచ్చేసానని ఏదైతే అనుకుంటారు. కానీ రెడ్డిస్ కూడా రెడ్డిస్ మావాడు అని కూడా వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళలో ఒక తేడా ఉండేది. ఎందుకంటే వాళ్ళు అచ్చమైన రెడ్లు కాదని చెప్పేసి అలాంటి ఇది ఉంది కాబట్టి అందుకనే నెల్లూరు రెడ్లు కూడా కొంచెం దూరంగానే ఉంటారు వాళ్ళతో. సో అది ఇక్కడ మనకు స్పష్టంగానే కనపడుతుంది. కొంతమంది 30-70 అయిపోయింది, 30 వైసీపీకి 30-70 అనేది ఇక్కడ మనకి దీనిలోనే మనకు తేడా తెలిసిపోయింది, క్లియర్ గా వచ్చేసింది. సో వైశ్య 20% వైసీపీకి సపోర్ట్ చేస్తే 80% కూటమికి సపోర్ట్ చేసింది. బ్రాహ్మణ్స్ సో వాళ్ళు 10% వైసీపీకి సపోర్ట్ చేస్తే 90% కూటమికి సపోర్ట్ చేసింది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 38.80% లో వైసీపీకి సపోర్ట్ రాగా 58.20% కూటమికి వచ్చింది. అండ్ ఇక్కడ ఓవరాల్ గా ఓటర్స్ మొత్తం చూసుకుంటే కూటమికి 58%,
.20%, 58.20%. సో ఓట్లు తీసుకుంటే అంటే మొత్తం ఓట్లు తీసుకుంటే 3,33,40,560 ఓట్లు ఉంటే, అవును. సో కూటమికి వచ్చిన ఓట్ బ్యాంక్ వచ్చి 1,94,04,206 ఓట్లు. సో వైసీపీకి తీసుకుంటే 38.80% ఉండగా 1,29,36,137. వ్యత్యాసం చూస్తే 19.40 ఉంది కదా, 64,68,69. అంటే మొత్తం వ్యత్యాసం వచ్చేసి అయితే అంత ఉందని చెప్పేసి మనకి ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తీసుకుంటే అంటే జిల్లాల వారీగా తీసుకుంటే సో ఇక్కడ చూస్తే 175కి 14, అంటే వైసీపీ 175 లో పోటీ చేస్తే 14 వచ్చే అవకాశం ఉందనేది కేకే సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేలాగా గెలిచేది టీడీపీ వచ్చి 144 లో పోటీ చేస్తే 133 స్పష్టంగా గెలుస్తుందని చెప్పారు. సో జనసేన తీసుకుంటే 21కి 21, సో వాళ్ళది కూడా స్పష్టంగా చెప్పారు. బీజేపీ 7, అంటే 10కి అవుట్ ఆఫ్ 7 ఖచ్చితంగా వాళ్ళు 7 గెలుస్తారని చెప్పారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మనం కొన్ని జిల్లాల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యే గెలిచే అవకాశం కూడా కనపడటంలా. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపూర్ జిల్లా. అంటే మనకి ఇక్కడ ఈ చూస్తుంటే మనకు ఒకటి కనపడుతుంది స్పష్టంగా. ఎందుకంటే కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలు ఎందుకంటే అమరావతి ఎఫెక్ట్ ఉంటది. సో విజయనగరం తీసుకుంటే అక్కడ వీళ్ళు ల్యాండ్స్ ఏ రకంగా జవహర్ రెడ్డి చేసిన అరాచకాలే కానివ్వండి, అసైన్ భూముల గురించే కానివ్వండి, అక్కడిని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, అవన్నీ కూడా మనకు ఆ 2 జిల్లాలు కూడా స్పష్టంగా కనపడుతూనే ఉంది. అనంతపూర్ ఎప్పుడు టీడీపీ కంచుకోట లాంటిది కాబట్టి అక్కడ భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఓవరాల్ గా తీసుకుంటే కేకే సర్వేనే ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఎందుకంటే కేకే గారు చెప్పినట్టు ఆయన సర్వేలోనే మొత్తం అంటే ఫస్ట్ వచ్చే వరకు కూడా ఎవరు నమ్మలేదు ఆయన. అంటే చాలా వరకు ఏంటంటే ఫేవర్డ్ గా చేసేసారు అని చెప్పేసి మాట్లాడారు. చాలా మంది అంటే పిలిచి ఎందుకు ఇంత ఓవర్ గా చెప్తున్నారు, చాలా ఓవర్ అనిపించింది అని కూడా ఆయన చెప్పిన దానిలో ఏదో 1-2 స్థానాలు ఏమన్నా తేడా రావచ్చేమో కానీ ఎక్కువ తక్కువ, కానీ ఖచ్చితంగా అయితే ఆయన సర్వేనే ఇప్పుడు అంటే ఇన్ని సర్వేలు చూస్తే దగ్గరగా ఉండేది ఎవరిది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా కేకే సర్వేనే దగ్గరగా ఉంది అంటే ఈ రిజల్ట్స్ చూస్తే. సో అందుకని మనం ఎవరైనా కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది ఇప్పుడు కేకే సర్వేనే సక్సెస్ఫుల్ సర్వే అనేది ఉదాహరణ కూడా చూస్తాం. దీని అంతటికీ కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారి కృషే కానివ్వండి, జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, బీజేపీతో కలిసి కూటమితో కలిసిన బీజేపీయే కానివ్వండి, వీళ్ళందరి విజయం మూలనే కార్యకర్తల విజయంగా భావించి ప్రజల విజయంగా భావిస్తున్నాం. చక్కగా నెక్స్ట్ మనం అమరావతిని అనేది ఒక క్యాపిటల్ సిటీ రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా మన ఏపీ ప్రజలందరికీ కూడా బాధ్యత ఉందనేది అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.